సురేష్ కుమార్. నేను తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా మంచిర్యాలలోని ప్రముఖ పర్యావరణవేత్త, రాష్ట్రపతి అవార్డు గ్రహీత అయినటువంటి ఒక ప్రకృతి మిత్ర నిలయంలో ఈరోజు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ఏర్పడడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఇచ్చే మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ఈ వాతావరణ కాలుష్యానికి పిచ్చుకలు అనేటివి అంతరించిపోతున్నాయి. కాబట్టి ఈ పిచ్చుకలు అంతరించిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా మనం పాటుపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ ప్రజెంట్ జనరేషన్లో రేడియేషన్ ప్రభావం వల్ల కానీ, ఈ యొక్క ఆర్గానిక్ వస్తువులు కాకుండా క్రిమికీటకాలు వాడడం వల్ల కూడా పిచ్చుకలు చనిపోతున్నాయి. కాబట్టి ఆ పిచ్చుకలను మనం ఎంతవరకు సంరక్షిస్తే అవి మన వాతావరణ సమతుల్యతని కాపాడుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఇంటి ఆవరణలో ఒక పిచ్చుకలను సంరక్షించడానికి ఈ వేసవిలో నీళ్లు కానీ, వాటికి కావాల్సిన ధాన్యపు గింజలు కానీ వేసి మీ వంతు కృషిగా పిచ్చుకలను రక్షిస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియపరచుకుంటాను. ఈ పిచ్చుకలు మనకు ప్రకృతికి, మానవాళికి అన్నిటికీ కూడా మనకు ఒక ప్రకృతి మిత్రగా, అంటే మిత్రులుగా పనిచేస్తూ మన వాతావరణాన్ని ఎంతో కలుషితం కాకుండా కాపాడుతున్నాయి. కాబట్టి ఆ పిచ్చుకలను జనాభాను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్లనే ఈ ప్రపంచ పిచ్చుకల దినోత్సవంగా ఈ అంతరించిపోతున్న పిచ్చుకలను కాపాడడానికే ఇటువంటి దినోత్సవాలు ఏర్పడినాయి. కాబట్టి దినోత్సవాలు అనేవి ఒక రోజుతో కాకుండా మనం ప్రతిరోజు మన ఇంటి ఆవరణలో మనకు కనబడే మన పిచ్చుకలకు వాటికి అనువైన వాతావరణాన్ని కల్పించాలని చెప్పేసి నేను కోరుతున్నాను.